తీసుకోవాలి తీసుకోవాలి, జలగన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. జలగన్న చెప్పిన అందగాళ్ళు డౌన్ డౌన్. గుర్తించాలి గుర్తించాలి, నిజమైన అందగాళ్ళను గుర్తించాలి. ఏమయ్యా, ఏం చేస్తా ఉన్నారు? ఏంది అరుపులు? మీరు మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్నాం. ఏమయ్యా, నేనేమన్నానయ్యా? ఏమన్నావా? వల్లభా నా వల్లభా, ఇంత అందంగా ఎట్లా పుట్టావురా అంటూ వంశీని అందగాడిని పొగిడావు. ఓ అదా మీ అరుపు? అంతేకాదు, అందగాడా అందగాడా, అందం అంటే నీదేరా ఓ గడ్డ పోడా అంటూ ఆ గుట్కా నానిని పొగడ్తలతో ముంచెత్తావు. అక్కడితో ఆగావా? అందంలో ఆంధ్ర కోస్తా, నీకేనా బందరు బియ్యం బస్తా అంటూ ఆ తొర్రిపళ్ళ నానిని అందమా అందమా అవినాష్కింత అందమా, అందమా అందమా అవినాష్కే సొంతమా అని ఆ బెబ్బెబ్బే అవినాష్ని ఆకాశానికి ఎత్తేశావు. వాళ్ళని పొగుడుతా ఉంటే ఇప్పుడు మీకొచ్చి నొప్పి ఏంది అని అడుగుతా ఉన్నా. వాళ్ళను పొగిడినందుకు మా మనసు పడే బాధ కన్నా మమ్మల్ని మీరు గుర్తించలేదు అనే బాధ ఎక్కువగా ఉంది. వాళ్ళంతా నా పక్కన ఉన్నారని పొగిడినాలే. పక్కన లేకపోతే మమ్మల్ని మర్చిపోతారా అని ప్రశ్నిస్తున్నా. ఈ వయసులో కూడా ఆ దువ్వెలను ఈ దువ్వాడ వాడవాడలో తిప్పుతూ రోడ్ల మీద రీల్స్ చేస్తున్నాడు. అందగాడు కాకపోతే ఆ అమ్మాయి పడుతుందా ఈ సీనుకి? మారే బొచ్చంతా నిలిచిపోయినా గంటలు గంటలు మసాజ్ పార్లర్లో ఉండే మా కాంబాబు అందగాడిలా కనిపించలేదా? మేమిద్దరం మాత్రమే కాదు, తన నటనా ప్రదర్శనతో యోగి వేమన అవతారంలో మెంటలెక్కించిన గోరంట్ల ఏమంత పాపం చేశాడు. గోరంతను కొండంత చేసిన గోరంట్ల అందగాడు కాకపోతేనే అడ్వాన్స్ అయ్యాడంటారా? వయసు మళ్ళినా అరగంట టైంలో అల్లాడిస్తా అన్న చేమంతి మీకు అందగాడిలా కనిపించలేదా? ఏయ్ బాగా ఎక్కువైంది మీకు. మూసుకొని కూర్చోండి, నా సంగతి మీకు పూర్తిగా తెలీదు. నీ గురించి మాకు అన్నీ తెలుసు. సాంప్రదాయిని శుద్ధ పూసని అంటూ శవాల దగ్గర ఏడవకుండా చిరునవ్వులు నవ్వే అమాయక రామం నీలో ఉన్నాడు. అదే అది నాలో మీరు ఒకవైపే చూసింది. రెండో వైపు కూడా మాకు తెలుసు. సొంత వాళ్ళనే కనికరం కూడా లేకుండా బాత్రూమ్కి గొడ్డలి పంపించే సైకో అపరిచితుడు నీలో ఉన్నాడు. అజా అది రెండో వైపే, మరి నా మూడో వైపు మీకు తెలియదు. మూడో వైపా? మూడో వైపే, అదే రెమో అవతారం. రెమో అవతారమా? ఒరే పిచ్చి సన్నాసులారా, మీరు ఏం చేసినా వాళ్ళకి వీళ్ళకి దొరికిపోతారు. నేను ఎవ్వడికి దొరకను. నేను మీ అందరికన్నా అందగాడిని, 101 జిల్లాల అందగాడిని. నాకు చీకటి వ్యవహారాలు చాలానే ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఊరకనే కట్టిస్తానా పిచ్చోళ్ళారా? అవునా అవునా? పువ్వుల చంద్ర వస్తాడు రేమో, పిచ్చి పిచ్చి ముద్దులతో కుమ్ముతాడు రేమో, సైకో రేమో.